హాయ్ అండి. ఈరోజు ఒక అవేర్నెస్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏమంటే గ్యాస్ లీకేజ్ గురించి. ఆల్మోస్ట్ ఒక 5 days నుంచి మా ఇంట్లో గ్యాస్ లీకేజ్ స్మెల్ వస్తూ ఉంది. మేము బయట నుంచి వస్తుందేమో అని అనుకున్నాను. సో నేను ఎప్పుడైతే కుక్ చేస్తున్నానో అప్పుడు స్మెల్ అనిపిస్తూ ఉంది. రిమైనింగ్ టైంలో ఏం అనిపించట్లేదు. సో మా హస్బెండ్ చెప్పాను నేను ఒక 5 days క్రితము. చెప్పినప్పుడు ఆయన ఓకే నేను కంప్లైంట్ చేస్తాను అని అన్నారు. అంటే మేము బయట నుంచి అనుకుని నెగ్లెక్ట్ చేసాం. 3 days అయిపోయింది ఆల్మోస్ట్. సో నిన్న నేను చెప్పినప్పుడు ఓకే కంప్లైంట్ చేద్దాము అని అనుకున్నాము. సో ఆఫీస్ హడావిడిలో పడి ఆయన కంప్లైంట్ చేయడం అవన్నీ మర్చిపోయారనమాట. సో ఈరోజు సండే మేము ఇంకా స్మెల్ వస్తూ ఉంటే ఒకసారి చెక్ చేద్దాం ఎందుకన్నా మంచిది. ఎందుకంటే మాకు సిలిండర్ డిస్ట్రిబ్యూట్ చేసే అతను ఎవ్రీ టైం ఏం చేస్తున్నారంటే సిలిండర్ తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే రబ్బర్ ఉంటుందో లోపల ఆ రబ్బర్ని రిమూవ్ చేసి ఆ సిలిండర్కి పెట్టడము, మళ్ళీ ఆ సిలిండర్ ఇక్కడ ఫిక్స్ చేయడము, అలాగా 2-3 times అది జరిగిందనమాట. సో జరిగినప్పుడు ఆయన చేసే ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళకి తెలుసు అలా చేయాలి అని, కానీ అది చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయన పిన్తో ఆ రబ్బర్ని ఫిక్స్ చేస్తూ ఉన్నారు. సో మాకేమవుతుందంటే అది ఓపెన్ క్లోజ్ చేసినప్పుడు దాన్ని అది మోస్ట్లీ కదిలి అట్లా విరిగిపోయిందో ఏమైందో నాకు తెలియదు ఈ విషయం గురించి. సో అది విరిగిపోవడం వల్ల కొంచెం బ్రేక్ అవ్వడం వల్ల రబ్బర్ స్మెల్ అనేది చాలా వస్తూ ఉంది అనమాట. సో ఇది ఇంతకన్నా ఎక్కువ అవుతే మళ్ళీ చూడండి ఇక్కడ బయటకు కనిపిస్తూ ఉంది. ఇది చాలా చిన్నదే కానీ స్మెల్ మాత్రం బయటకు రావడంతో నేను ఈరోజు చాలా భయపడ్డాను. సో కంప్లైంట్ చేయాలి అనుకుని మేము ఏదైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ దానికి అది బుక్ ఇస్తారు కదా మనకి. సో అది నేను ఓపెన్ చేసి చూసి కంప్లైంట్ చేద్దామని హెల్ప్ లైన్కి కాంటాక్ట్ చేస్తా ఉంటే మోస్ట్లీ ఈరోజు సండే అని కనెక్ట్ అవ్వట్లేదా లేదంటే ఎవ్రీడే కనెక్ట్ అవ్వదా నాకు తెలీదు. బట్ మనం అదే కదా చేసేది తప్పు. మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అని మాత్రమే ఆలోచిస్తాం. ఆ టైంలోనే ఆలోచిస్తాము, రిమైనింగ్ టైమ్స్లో ఆలోచించాం కదా. సో ఇప్పుడు నాకు కూడా అదే అయ్యింది అనమాట. ఈరోజు సండే. సో నాకు ఇప్పుడు ఏ హెల్ప్ లైన్కి కాంటాక్ట్ చేసినా కూడా కాంటాక్ట్ అవ్వట్లేదు. కానీ దానిపైన 365 days అని మెన్షన్ చేస్తున్నారు. 365 days అన్నప్పుడు మనకి ఏ టైంలో ఎలాంటి ఎమర్జెన్సీ వస్తుందో మనకే తెలియదు. సో ఎప్పుడు అవైలబుల్గా ఉండాలనేదే నాది ఒక మెసేజ్ అని చెప్తా ఉన్నాను దీనికి. కానీ మేము ఏం చేసామంటే ఇప్పుడు లక్కీలీ మా దగ్గర ఏదైతే డిస్ట్రిబ్యూటర్ ఉంటారో ఎవ్రీ టైమ్ గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఆ పర్సన్కి కాంటాక్ట్ చేసామన్నమాట. ఆ కాంటాక్ట్ చేసినప్పుడు తను వేరే ఆయనది కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం అలా జరిగింది. సమ్టైమ్స్ మనం అది కూడా చెయ్యము, ఎవరి నెంబర్స్ మన దగ్గర ఉండవు. ఆ డే కుకింగ్ ఆగిపోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఎమర్జెన్సీ కేసెస్లో ఏదైనా ఇంకా లీకేజ్ స్మెల్ ఎక్కువైపోయి ఏం చేయలేని పరిస్థితి ఉంటే ఏం చేస్తాము. పిల్లలు ఉంటారు ఇంట్లో, వాళ్ళకి కుకింగ్ చేసుకుని పెట్టుకోవాలి. వాళ్ళు ఆగారు కదా, మనం అంటే ఎలా అన్నా అడ్జస్ట్ అవుతాము. మనకంటే తెలుసు ఇట్లాంటి స్మెల్స్ ఇంట్లో వస్తున్నాయి అంటే స్విచ్చెస్ ఆన్ చేయకూడదు, లైట్స్ ఆన్ చేయకూడదు అని చెప్పేసి. కానీ పిల్లలకి ఏం తెలుస్తుంది, పిల్లలు ఉన్న ఇంట్లో అలా జాగ్రత్తగా ఉండడానికి అవ్వదు. మనమే టెన్షన్ పడుతూ ఉంటాము. వాళ్ళు సడన్గా ఏదైనా స్విచ్ ఆన్ చేస్తే పరిస్థితి మన చేతిలో ఉండదు కదా. సో కొంతమందికి తెలుసు ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది. సో వాళ్ళు ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి పెట్టినప్పుడు వాళ్ళు బయటే పెట్టించేసుకుని తర్వాత లోపల తెచ్చుకుని వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. ఓకేనా. లేదంటే డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళు కూడా అది చెక్ చేసుకోరనమాట. సో ఎప్పుడైనా కూడా మీరైనా నేనైనా ఎవరైనా కూడా నాకు రాదు కాబట్టి నేను ఏం చేశానంటే ఆ రోజు ఆ పర్సన్ని లోపల పిలిపించి నేను ఇది ఫిక్స్ చేయడానికి ట్రై చేశాను. ఆయన ఫిక్స్ చేసినప్పుడు యాక్చువల్గా ఇది మేము న్యూగా తీసుకున్నది ఈ నాబ్. ఇది న్యూగా తీసుకోవడం వల్ల ఈ నాబ్కి ఇక్కడ లోపల ఫిక్స్ చేసినప్పుడు ఇక్కడ రబ్బర్ ఏదైతే ఉందో ఆ రబ్బర్ ఫిక్స్ అవ్వట్లేదు. సో మళ్ళీ ఆయన ఏం చేస్తున్నారు, ఆ రబ్బర్ ఫిక్స్ చేయడానికి అట్లా షఫిల్ చేస్తూ ఉన్నారు అనమాట. దానికి చేస్తూ ఉన్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు ముందే చూసుకోవాలని అందరికి ఒక మెసేజ్ లాగా చెప్తా ఉన్నా దీన్ని. ఏ విషయంలోనైనా కొంచెం మనము ఓకే అనుకోవచ్చు, కానీ ఇలాంటి గ్యాస్ సిలిండర్స్ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయడానికే లేదు కదా. సో నాకు చాలా భయం యాక్చువల్లీ. నేను ఫిక్స్ చేసుకోవడం రాదు కాబట్టి నేను
ఆయన్నే ఫిక్స్ చేయడం వల్ల నాకు ఆ ఇష్యూ తెలిసింది, లేదంటే నాకు తెలిసేది కాదు. హస్బెండ్ కూడా ఫిక్స్ చేయడం అంటే ఫిక్స్ చేసాము అని అనుకుంటాము, అది ఎందుకు లీక్ అవుతుంది అనేది మనకు తెలియదు. అందుకే వాళ్ళ చేతనే ఫిక్స్ చేయించుకోవడమే బెటర్ అని నేను చెప్తాను. ఇలాంటి వాటి గురించి ఒక అవేర్నెస్ గురించి ఈ వీడియో తీస్తా అన్నది. ఏ కంపెనీని ఇది చేయట్లేదు నేను, జస్ట్ ఏంటంటే ఒక నెంబర్ మన దగ్గర కాంటాక్ట్లో లేకపోతే, ఎమర్జెన్సీ నెంబర్స్ ఏదైతే వాళ్ళు హెల్ప్ లైన్స్ ఇస్తారో అవి కాంటాక్ట్లో లేకపోతే అట్లీస్ట్ మన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్స్ అన్నా, అట్లీస్ట్ 2 నెంబర్స్ అన్నా మనం మా దగ్గర పెట్టుకుంటే ఎనీ టైం వాళ్ళు కాల్ చేయడానికి ఒక వీలు ఉంటుంది. కొంతమందికి ఆ ఆప్షన్ కూడా ఉండకపోవచ్చు, కొంతమందికి తెలిసి కూడా ఉండకపోవచ్చు. సో ఇప్పుడు మేము కాంటాక్ట్ చేసాం వాళ్ళకి, వాళ్ళు ఇమ్మీడియట్లీగా రెస్పాండ్ అయ్యారు. మాకు హెల్ప్ లైన్ నెంబరే రెస్పాండ్ అవ్వలేదు, మాకు ఏదైతే మాకు డిస్ట్రిబ్యూటర్ ఉంటారో వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అయ్యింది. వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈరోజు సండే అయినా కూడా ఇట్లా జరిగింది అంటే వస్తాము అని వాళ్ళు చెప్పారనమాట. సో వాళ్ళు ఆన్ ది వే ఉన్నారు. మేము వచ్చిన తర్వాత ఫిక్స్ చేసేది కూడా మేము చూపిస్తాం ఎలా చేస్తున్నారని చెప్పేది. ఇప్పుడు వచ్చి ఈ పర్సన్ చేంజ్ చేశారు కదండి, ఒక్క సెకండ్ టైం కూడా పట్టలేదు ఆయన చేంజ్ చేయడానికి. ఇన్ కేస్ ఒకవేళ మనం చూసుకోకపోయినా, చెక్ చేసుకోకపోయినా, తెలుసుకోకపోయినా మన లైఫ్కి ఒక డిజాస్టర్ లాగా అయిపోతుంది అది. చూడండి ఇది ఇలా బ్రేక్, చూడండి ఇది ఇలా కట్ అయిపోయింది వాషర్ లోపల. సో ఇది ఒక చిన్న వీడియో, జస్ట్ అవేర్నెస్ కోసం. చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు, అందరూ ఇట్లా వీడియోలో చెప్పలేకపోయి ఉండొచ్చేమో, వాళ్ళు ఇన్ఫర్మేషన్ని మన దాకా చేర్చలేకపోయి ఉంటారేమో. సో నేను ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి నా ఛానల్లో నేనే ఇది అప్లోడ్ చేయాలని అనుకున్నాను, ఒక చిన్న అవేర్నెస్ కోసం. థ్యాంక్ యూ.